భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అశ్వారావుపేటలో 37 కోట్ల రూపాయలతో 100 పడకల ఆసుపత్రితో పాటు చెర్ల, భద్రాచలం మండలాల్లో గ్రామ పంచాయతీ భవనాలు, సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పొంగులేటి మాట్లాడుతూ, తమ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, పేదవాడి సంక్షేమం కోసమే పనిచేస్తోందని స్పష్టం చేశారు. జిల్లాలో దమ్మపేట మండలం పూసుకుంట గ్రామంలో 4 కోట్ల రూపాయలతో నిర్మించిన 3 హైలెవెల్ బ్రిడ్జిలను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సీతారామ ప్రాజెక్టుతో కొత్తగూడెం జిల్లా సస్యశ్యామలమైందని చెప్పారు. త్వరలోనే అశ్వారావుపేట, దమ్మపేట మండలాలకు కూడా గోదావరి జలాలను అందించబోతున్నట్లు చెప్పారు. ధరణి స్థానంలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి చట్టంపై జిల్లా వ్యాప్తంగా అవగాహన సదస్సులు ఏర్పాటు చేశారు. ఈ సదస్సులకు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతో పాటు స్థానిక ఎమ్మెల్యేలు, కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐటీడీఏ ప్రాజెక్టు డైరెక్టర్ రాహుల్ హాజరయ్యారు. భూభారతి చట్టం ద్వారా అనేక భూ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని మంత్రులు తెలిపారు. జిల్లాలోని సింగరేణి బొగ్గు గనుల చుట్టుపక్కల ఉన్న గ్రామాల అభివృద్ధికి సింగరేణి సంస్థ యాజమాన్యం కృషి చేస్తోంది. దీనిలో భాగంగా మనుగురు సింగరేణి అధికారులు కలెక్టర్ జితేష్ వి పాటిల్తో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. కట్టువాగు, మెట్లవాగు పూడికతీత పనులు, వరద నియంత్రణ చర్యలు చేపట్టడానికి 1.5 కోటి ఖర్చు చేసేందుకు కలెక్టర్తో సింగరేణి అధికారులు ఒప్పందం కుదుర్చుకున్నారు. జిల్లా పోలీసు సూపరింటెండెంట్ రోహిత్ రాజ్ ఎదుట నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన 14 మంది సభ్యులు లొంగిపోయారు. దీంతో ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 227 మంది స్వచ్ఛందంగా లొంగిపోయారని రోహిత్ రాజ్ పేర్కొన్నారు. ఆదివాసీ ప్రజల అభివృద్ధి, సంక్షేమం కొరకు చేపడుతున్న ఆపరేషన్ చేయుత కార్యక్రమానికి ఆకర్షితులై మావోయిస్టులు లొంగిపోతున్నట్లు ఎస్పీ చెప్పారు. లొంగిపోయిన మావోయిస్టులకు తక్షణ ఆర్థిక సాయం అందించడంతో పాటు పునరావాసం కల్పించడానికి కూడా పోలీసు శాఖ కృషి చేస్తున్నట్లు ఎస్పీ వివరించారు. జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలీసు ఉన్నతాధికారులు విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఆదివాసీల గ్రామాల్లో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు కమ్యూనిటీ కనెక్ట్ పేరుతో మారుమూల గ్రామాలకు సైతం సందర్శిస్తున్నారు. చెర్ల మండలంలో జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ రోహిత్ రాజ్తో పాటు భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ పర్యటించి పలు అభివృద్ధి పనులు పరిశీలించారు. జిల్లాలోని పంచాయతీ కార్యదర్శులకు 2 రోజుల శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీలో పారదర్శకత, సమాచార హక్కు చట్టం, గ్రామ సభల్లో పంచాయతీ కార్యదర్శి పాత్రపై ఉన్నతాధికారులు వివరించారు. అలాగే పాల్వంచలోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టంపై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. జిల్లాలో ఉపాధి హామీ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 2,000 ఉపాధి పనులు జరుగుతుండగా 40,000 మందికి పైగా కూలీలు పనులకు హాజరవుతున్నారు. ఎండాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు టెంట్లు, మంచినీరు, మెడికల్ కిట్లు వంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు. జిల్లాలో పలు మండలాల్లో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటుతున్నాయి. అయితే అప్పుడప్పుడు సాయంత్రం వేళల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. పైప్ లైన్లో లీకేజీతో పాటు పంపుల మరమ్మతులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు. వేసవి సెలవుల్లో బాలబాలికలు క్రీడా నైపుణ్యాలు పెంపొందించుకునేందుకు ఉచిత శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేశారు. సమ్మర్ స్పోర్ట్స్ క్యాంపునకు విద్యార్థుల నుంచి మంచి స్పందన వస్తోంది. బాలబాలికలు తమ ఆసక్తి ఉన్న రైఫిల్ షూటింగ్, ఆర్చరీ, అథ్లెటిక్స్, ఫుట్బాల్, వాలీబాల్, టెన్నిస్ తదితర క్రీడల్లో తర్ఫీదు పొందుతున్నారు. జూన్ 5 వరకు కొనసాగనున్న ఈ క్రీడా శిక్షణ శిబిరాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన వారికి ప్రోత్సాహకాలు అందించనున్నారు. శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి సుమారు 5 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. స్వామివారి కళ్యాణ మహోత్సవ టికెట్లు, సేవలు, తలంబ్రాలు, ప్రసాదాల అమ్మకం ద్వారా సుమారు 2,70,00,000 రూపాయల ఆదాయం వచ్చింది. అలాగే భక్తులు హుండీలో వేసిన కానుకల్లో 1,76,00,000 రూపాయల నగదు, 115 గ్రాముల బంగారం, 1,390 గ్రాముల వెండి వచ్చినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి భద్రాద్రి దేవస్థానంకు ఆదాయం పెరిగిందని ఆలయ అధికారులు తెలిపారు.